Hi friends, welcome to the session. Now I am going to discuss about the another Indian geography topic test explanation. The topic name is India Minerals. మరి ఇండియన్ జాగ్రఫీ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మరొక టాపిక్ అయినటువంటి భారతదేశం ఖనిజాలు ఈ టాపిక్కి సంబంధించి టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్? క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాలను గుర్తించుము అని చెప్పి అంటున్నాడు. సరైనటువంటి వాక్యాలను గుర్తించుము అంటున్నాడు. ఏ, ద మోస్ట్ అబండెంట్ టైప్ ఆఫ్ coal in the country is bituminous. Yes, it is correct. In India, all types of coals are available. We know the types of coals. They are anthracite, bituminous, lignite, peat. These four types are available in India. But among these four types, abundantly available type is bituminous. It is right. అంటే దేశంలో అత్యధికంగా లభించే బొగ్గు రకం బిటుమినస్ రకం బొగ్గు. బొగ్గులో మనకి యాంథ్రసైట్ అని, బిటుమినస్ అని, లిగ్నైట్ అని, పీట్ అని 4 రకాలు ఉంటాయి కదా. వీటిలో భారతదేశంలో లభించే అన్ని రకాలటువంటి బొగ్గు రకాల్లో ఎక్కువ మొత్తంలో లభించే బొగ్గు బిటుమినస్ కాబట్టి ఏ అనేది కరెక్ట్గా మనం గుర్తించాలి. రైట్. నెక్స్ట్ బి, టెరిషరీ కోల్ ఈజ్ మోస్ట్ అబండెంట్ ఇన్ సౌత్ ఇండియా. నో, ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. పార్షియల్లీ ఇట్ ఈస్ కరెక్ట్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. సౌత్ ఇండియా కంటైన్స్ ద మోస్ట్ అబండెంట్ రిసోర్స్ ఆఫ్ tertiary coal అన్నాడు. It is not correct. Why? Because in India the tertiary type of coal is available, majority of the part available in northeastern state only. After that North India. So South India little bit amount of tertiary coal is available. So that's why the statement is not correct. అంటే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా టెరిషరీ బొగ్గు లభిస్తుంది అన్నాడు. టెరిషరీ కాలపు బొగ్గు లభిస్తుంది అన్నాడు. కాదండి. అంటే దక్షిణ భారతదేశంలో కొద్ది మొత్తంలో లభించినప్పటికీ ఎక్కువ భాగం ఇది ఎక్కడ లభిస్తుందయ్యా అంటే మనకి నార్త్ ఈస్టర్న్ ఇండియాలో లభిస్తుంది. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో లభిస్తుంది. ఈశాన్య భారతదేశంలోను మరియు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా లభిస్తుంది. దక్షిణ భారతదేశంలో కాదు. ఎక్కువగా అన్నాడు. అబండెంట్ అని ఉపయోగించాడు కాబట్టి ఇట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్, ఐరన్ ఓర్ ఈస్ ఫౌండ్ ఇన్ నత్రా కి పాల్ ఏరియా ఆఫ్ రాజస్థాన్. ఎస్, నత్రా కి పాల్ ఏరియా ఇన్ రాజస్థాన్ రీసెంట్లీ లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ ఐరన్ రిజర్వ్స్ ఆర్ ఐడెంటిఫైడ్. సో ఇది కరెక్ట్. రాజస్థాన్లోని నాత్రా కి పాల్ ప్రాంతంలో ఇనుప ఖనిజం లభిస్తుంది అన్నాడు. ఎస్, ఇట్ ఈజ్ రైట్. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ మరియు సి అనేది కరెక్టు, బి తప్పు కాబట్టి ఏసి అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్గా మనం గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మినరల్ రిసోర్సెస్ ఫౌండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఇన్ వింధ్యా రాక్స్? వింధ్య శిలలు అంటే భారతదేశంలో వింధ్య శిలలు, ధార్వార్ శిలలు, కడప శిలలు అని చెప్పి జియోలాజికల్లీ డిఫరెంట్ ఏజెస్కి సంబంధించినటువంటి శిలలు మనకి లభిస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క వింధ్య శిలలో అధిక మొత్తంలో లభించే ఖనిజ వనరులు ఏవి అని అడుగుతున్నాడు. వింధ్య శిలల్లో అధిక మొత్తంలో లభించే ఖనిజాలు ఏంటి అంటాడు. ఫస్ట్ వన్ సున్నపరాయి, లైమ్ స్టోన్. సెకండ్ వన్ బసాల్ట్. థర్డ్ వన్ లిగ్నైట్. అండ్ ఫోర్త్ వన్ ఐరన్. సో దీస్ ఆర్ ద మేజర్ అంటే లైమ్ స్టోన్, బసాల్ట్, లిగ్నైట్ అండ్ ఐరన్ ఓర్. మరి ఏ ఖనిజాలు లభిస్తున్నాయండి? ఇందులో వింధ్యశిలల్లో మనకి అధిక మొత్తంలో లభించేది తీసుకుంటే కనుక సున్నపరాలు, అదేవిధంగా ధార్వార్ ఉంటాయి, ధార్వార్ శిలలు ఉంటాయి. ఈ ధార్వార్ శిలల్లో మనకి ఇనుప ఖనిజం ఎక్కువగా లభిస్తుంది. ధార్వార్ శిలలో ఇనుప ఖనిజం ఎక్కువగా లభిస్తుంది. కడప శిలల్లో తీసుకుంటే కొంత ఇనప ధాతువు ఉంటుంది. అదేవిధంగా లైమ్ స్టోన్ కూడా మనకి లభించే అవకాశం ఉంది. అయితే వింధ్య శిలల్లో మాత్రం సున్నప్రాయ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ధార్వార్ శిలల్లో తీసుకుంటే ఐరన్ ఓర్ అనేది మనకి లేదా ఇనుము అనేది ఇనప ధాతు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎసర్షన్ రీజన్. ఎసర్షన్, ద చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఈజ్ కాల్డ్ ద మినరల్ హార్ట్ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇట్ ఈజ్ రైట్. Among all places in India, which place contains the largest amount of mineral resources means Chota Nagpur Plateau. That's why Chota Nagpur Plateau is called the mineral heartland of India. Exactly, statement అనేది right.
చోటా నాగ్పూర్ పీఠభూమిని మినరల్ హార్ట్ల్యాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. రైట్, ఇది కరెక్ట్. ఎందుకని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కన్నా కూడా అత్యధికంగా ఖనిజ నిల్వలు ఎక్కడున్నాయి అంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ ప్రాంతంలోనే ఉన్నాయి. అందుకని ఈ చోటా నాగ్పూర్ ప్లాట్యూ ప్రాంతాన్ని ఏమంటారు అంటే మినరల్ హార్ట్ల్యాండ్ ఆఫ్ ఇండియా. అదే కాకుండా మినరల్ హార్ట్ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారు, లేదా రూర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ది చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఈజ్ కాల్డ్ రూర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎసర్షన్ అండి అది. మరి రీజన్ ఏం చెప్పాడండి? ద లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ ఇన్ ద కంట్రీ ఆర్ ఫౌండ్ ఇన్ దిస్ రీజన్. ఎస్, ఇట్ ఈజ్ రైట్. చెప్పుకున్నాం కదా, అందుకనే లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ మినరల్ రిసోర్స్ అవైలబుల్ అవుతున్నాయి కాబట్టి చోటా నాగ్పూర్ ప్లాట్యూని ఏమన్నారంటే మినరల్ హార్ట్ల్యాండ్ ఆఫ్ ఇండియా అన్నారు. కాబట్టి ఈ రీజన్ అనేది ఎసర్షన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే దేశంలోనే అత్యధికంగా ఖనిజాలు ఈ ప్రాంతంలో లభిస్తున్నాయి. అందుకనే చోటా నాగ్పూర్ పీఠభూమిని ఏమన్నారండి మినరల్ హార్ట్ల్యాండ్ ఆఫ్ ఇండియా అన్నారు. కాబట్టి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. సో అందుకని ఎసర్షన్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. అట్ ద సేమ్ టైమ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో దట్స్ వై ఇక్కడ మనం ఒకటిని ఆప్షన్గా రైట్ ఆన్సర్గా గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచండి అంటున్నారు. ఫస్ట్ వన్, రుద్రసాగర్, నారీమనం, నవగాం, మామున్ భంగా. దీస్ ఆర్ ద ఫేమస్ ఆయిల్ రిసోర్స్ ఏరియాస్ లేదా ఆయిల్ వెల్ ఏరియాస్. మరి యువతలు తీసుకుంటే త్రిపుర, గుజరాత్, తమిళనాడు, అస్సోం ఇటు రాష్ట్రాలు ఇచ్చాడు. అటు పెట్రోలియం లభించేటువంటి ప్రాంతాలు ఇచ్చాడు, ఇక్కడేమో రాష్ట్రాలు ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. రుద్రసాగర్ ఎక్కడుందండి? రుద్రసాగర్ వచ్చేసి మనకి గుజరాత్లో ఉంది. నారీమనం ఎక్కడుందండి? నారీమనం వచ్చేసి తమిళనాడులో ఉంది. నవగాం ఎక్కడుందండి? నవగాం వచ్చేసి గుజరాత్లో ఉంది. ఇక మామున్ భంగా వచ్చేసి ఇది త్రిపురలో ఉంది, మామున్ భంగా. సో కాబట్టి A4, B3, C2, D1 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ పెయిర్ రిగార్డింగ్ న్యాచురల్ గ్యాస్? ఇన్కరెక్ట్ పెయిర్ అంటే న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు. క్రింది సహజ వాయువుకు సంబంధించి సరికాని జత ఏది? నెగిటివ్, సరికాని జత ఏది అంటున్నాడు. ఫస్ట్ వన్, మిడ్నాపూర్, వెస్ట్ బెంగాల్. ఎస్, మిడ్నాపూర్, వెస్ట్ బెంగాల్లోని మిడ్నాపూర్ ప్రాంతంలో సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి. రైట్, ఇది కరెక్ట్. ఆ తర్వాత జ్వాలాముఖి, పంజాబ్ అన్నాడు. నో, ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. వై? బికాజ్ జ్వాలాముఖి ఈజ్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, నాట్ ఇన్ పంజాబ్. సో దట్స్ వై ఇది ఇక్కడ ఇచ్చినటువంటి సహజ వాయువు సంబంధితగా సరికానిది ఏదంటే రెండు సరికాదని చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ రెండు చెప్పుకోవాలి. మిగిలింది కూడా చూద్దాం ఒకసారి. ఇక లాంగ్పుంగ్, లాంగ్పుంగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఎస్, అరుణాచల్ ప్రదేశ్లో లాంగ్పుంగ్ అనేటువంటి సహజ వాయువు లభించేటువంటి ప్రాంతం ఉంది, లాంగ్పుంగ్. అదేవిధంగా అంకలేశ్వర్ ఇన్ గుజరాత్. అంకలేశ్వర్ కూడా భారతదేశంలో పెట్రోలియం ఉన్నటువంటి నిల్వలు ఉన్నటువంటి మరొక ప్రధానమైన ప్రాంతం అంకలేశ్వర్. సో అంకలేశ్వర్ ఎక్కడ ఉందండి? గుజరాత్లో ఉంది. సో ఇది కూడా కరెక్టే. సో కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సహజ వాయువు ఆధారిత క్షేత్రాలు రాష్ట్రాలు తీసుకున్నప్పుడు మనకి జ్వాలాముఖి అనేటువంటి ప్రాంతం పంజాబ్లో లేదు, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. అంటే ఇది సరికాదు, కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్.